నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. వినుకొండ పట్టణంలోని శ్రీనివాస్ నగర్ లో వేంచేసి ఉన్న శ్రీ అలివేలుమంగ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి 39వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాలు చివరి రోజు కావటంతో భక్తులు భారీగా తరలివచ్చారు. దేవస్థానం అర్చకులైన ఎస్ శ్రవణ్ కుమార్, సిహెచ్ పవన్ కుమార్ల ఆధ్వర్యంలో ఉదయం 8 గంటల నుండి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ఉదయం 8 గంటలకు శ్రీ విశ్వక్సేన పూజ, పుణ్యాహం, అగ్ని ధ్యానం, నిత్య హోమం, చూర్ణోత్సవం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఉదయం 10:30 స్వామివారికి చక్ర స్నానం నిర్వహించారు. ఉదయం 11:30 మహాపూర్ణాహుతి జరగగా మధ్యాహ్నం 1 గంటకు భక్తులకు అన్నప్రసాదం నిర్వహించారు. కార్యక్రమంలో దేవస్థానం అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ అలవేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో 39వ వార్షిక బ్రహ్మోత్సవంగా భాగంగా ఈరోజు 5వ రోజుగా స్వామివారికి చూర్ణోత్సవం, చక్రస్నానం, వసంతోత్సవ కార్యక్రమాలన్నీ కూడా జరిగినాయి. ఈరోజు పూర్ణాహుతి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సాయంత్రం కూడా ద్వాదశ ప్రదక్షిణాలు కార్యక్రమం ఉంది. అలాగే ఎదుపట అవరోహణ అనేటువంటిది ఉంది. ఆ సమయంలో సంతానం లేనటువంటి వారికి సంతానార్థుల కోసం ప్రసాదం ఇస్తారు. కాబట్టి ఆ యొక్క గర్వ ప్రసాదాన్ని అందరూ కూడా స్వీకరించి స్వామివారి కృపతో సంతానార్థులు కావాలని అందరూ కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా గత 38 సంవత్సరాలు ఎంతో దిగ్విజయంగా కూడా ఈ యొక్క కార్యక్రమాలను చేశాం. ఇంకా మున్ముందు కూడా ఈ అలివేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర సమితి ఆధ్వర్యంలో, ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇంకా మరెన్నో కూడా వేడుకలు, కార్యక్రమాలు కూడా స్వామివారికి అత్యంత వైభవంగా శక్తి వంచన లేకుండా భక్తులందరి సహకారంతో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా మాకు ప్రతి కార్యక్రమంలో కూడాను సేవా సమితిగా ఏర్పడ్డాము. శ్రీ వెంకటేశ్వర సేవా సమితిగా ఏర్పడి సుమారు ఒక 45 నుంచి 55 మంది దాకా సేవా సభ్యులందరూ కూడా ప్రతి కార్యక్రమంలో కూడా మన ఇంటి పని ఇది, మన స్వామి మనది అనేటువంటి ఎంతో ప్రేమతో భక్తిభావంతో వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ఆ రాత్రి ఎంత సమయం అయినా కూడా ఆడవారు అందరూ కూడా, పిల్లలు వీళ్ళందరూ కూడా ఎంత సమయం అయినా కూడా వేచి ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో ఆనందంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇంకా మరెన్నో కార్యక్రమాలన్నీ కూడా చేయడానికి అందరూ కూడా సహకరించాలి. భక్తులందరూ కూడాను శ్రేయస్సు కోరుకుని ఈ యొక్క పట్టణ అభివృద్ధిని కాంక్షిస్తూ స్వామివారి యొక్క 39వ వార్షిక బ్రహ్మోత్సవం ఈ రోజు సాయంత్రంతో ముగియనుంది. కాబట్టి సాయంత్రాన్ని లోపల అందరూ కూడా వచ్చి స్వామిని దర్శించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్ర కావచ్చున్నాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద వినుకొండ శ్రీనివాస. అలానే ఈరోజు అన్నదాన కార్యక్రమాలు జరుగుతుంది కాబట్టి అందరూ కూడా భక్తులు బ్రహ్మోత్సవం సందర్భంగా భక్తులందరికీ ఈ నియోజకవర్గం, గ్రామం, పట్టణం అందరూ కూడా పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలి భగవంతుని కోరుతున్నాం. వినుకొండ మండలంలోని అందుగుల కొత్తపాలెం గ్రామంలో గత నెల 31వ తేదీన జరిగిన దొంగతనం కేసుకు సంబంధించి 3 ముద్దాయిలను శనివారం పట్టణంలోని ఏనుగుపాలెం రోడ్లో వ్యవసాయ మార్కెట్ యార్డు వద్ద పట్టణ సిఐ శోభన్ బాబు ఆధ్వర్యంలో ఎస్ఐ సమీర్ బాషా సిబ్బంది అరెస్టు చేశారు. అందుగుల కొత్తపాలెం గ్రామానికి చెందిన రాయని మస్తానయ్య ఇంటికి తాళం వేసి ఉండటంతో రాత్రి సమయంలో ఇంటి తాళాలను, బీరువా తాళాలను పగలగొట్టి బంగారు నగలను చోరీ చేశారు. నిందితులు తెనాలి పట్టణం చెంచుపేటకు చెందిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా వారి వద్ద నుంచి 139 గ్రాముల బంగారం రికవరీ చేశారు. పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు నర్సాపేట డీఎస్పీ పర్యవేక్షణలో టెక్నికల్ వింగ్ సిసిఎస్ తో పాటు ఎస్ఐ స్వర్ణలత సిబ్బంది దొంగతనం కేసును ఛేదించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ నెల అంటే ఆగస్టు 1వ తేదీ వినుకొండ మండలంలో అందుగుల కొత్తపాలెం అనే విలేజ్లో దొంగతనం జరిగింది. ఆ ఇంటి ఓనరు రాయని మస్తానయ్య, ఈయన వాళ్ళంతా నైట్ డాబా మీద నిద్రపోవడం జరుగుతుంది. ఇంటికి లాగేసి పొద్దున్న లేచి చూసుకునేసరికి ఇంటి యొక్క తలుపు పగలగొట్టి ఆ బీరువాలో ఉన్న సుమారు 16.5 సవర్ల బంగారు ఆభరణాలు, కొంత నగదు
దొంగతనానికి గురికావడం జరుగుతుంది. దీని మీద మనకు 2వ తేదీ మస్తానయ్య కుటుంబ సభ్యులంతా ఏం పోయిందని చూసుకొని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని కేసు ఎస్ఐ స్వర్ణలత గారు కేసు కట్టి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. తర్వాత మొత్తం విచారణలో చేస్తే చాలా భారీగా సుమారు 12.5 లక్షల విలువైన బంగారు ఆభరణాలు చోరీ అయినాయి. దీని మీద ఒక స్పెషల్ టీమ్గా షమీర్ బాషా ఎస్ఐని వాళ్ళ టీం మొత్తం వినుకొండ సిబ్బంది మొత్తం కూడా టీమ్గా ఎస్ఐ స్వర్ణలత వీళ్ళందరూ కలిసి ఒక టీం లాగా దీని మీద వర్కౌట్ చేయడం జరిగింది. క్లూస్ టీం కూడా ఈ సీనాబాబుని విజిట్ చేసింది. దీంట్లో ఒక పాత నేరస్తుడు పెద్ద సముద్రాలని పాత నేరస్తుడు యాక్చువల్గా నెల్లూరు జిల్లా గూడూరు పట్టణం అయితే వీళ్ళు సంచార జాతిగా పూసలు అమ్ముకుంటూ వివిధ ప్రాంతాలు తిరుగుతూ ఉంటారు. దానిలో భాగంగా అతని యొక్క ఏలు ముద్ర టాలీ కావడం. అప్పటి నుంచి ఇతని కోసం సముద్రాల గురించి ఈ టీమ్స్ చాలా కష్టపడి చేయడం జరిగింది. దీనిలో భాగంగా సిసిఎస్ పల్నాడు వారి సహకారంతో ఈ కేసును వాళ్ళు పట్టుకోవడం, వాళ్ళ దగ్గర నుంచి 100% రికవరీ, మొత్తం ఏ అయితే నగలు అన్ని బంగారం ఉన్నాయో అవన్నీ కూడా రికవరీ చేయడం జరిగింది. సుమారుగా 12 లక్షల విలువైనవి. దీంట్లో కష్టపడినటువంటి ఎస్ఐ షమీర్ బాషా అండ్ స్వర్ణలత వాళ్ళ టీం మొత్తం కూడా ఇప్పుడు బాగా అంటే వాళ్ళ అభినందించడం జరిగింది. వీళ్ళందరూ కూడా మన పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా చేయడం జరిగింది. అందుకోసం ఇవన్నీ కూడా ఎస్పీ గారితో కూడా షేర్ చేసి వీళ్ళకి రివార్డ్స్ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. వినుకొండ పట్టణంలోని పలు హాస్టళ్లలో పోలీసులు ఆదివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సిఐ శోభన్ బాబు తన సిబ్బందితో కలిసి ప్రతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సిఐ మాట్లాడుతూ విద్యార్థులందరూ కష్టపడి చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని, తద్వారా తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఏదైనా సమస్య ఎదురైతే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. ప్రతి హాస్టల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని హాస్టల్ నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, హాస్టల్ నిర్వాహకులు, విద్యార్థులు పాల్గొన్నారు. వినుకొండ పట్టణంలోని ఏలుగుపాలెం రోడ్డులో ఉన్న అంకాలమ్మ దేవస్థానంలో 2వ వార్షికోత్సవం శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకొని వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి భక్తులందరూ తమ సహాయ సహకారాలు అందించాలని కోరారు. వార్షికోత్సవంలో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. సందర్భంగా ఇవాళ అంకాలమ్మకి అభిషేకాలు, విశేష పూజలు, కుంకుమార్చనలు జరుగుతున్నవి. నర్సీపట్నం పట్టణంలో అంకాలమ్మ తల్లి దేవస్థానం నందు పాత గుడి శిథిలమైపోతే కొత్త గుడిని మళ్ళా పునర్నిర్మించి ఈ యొక్క గుడిని ప్రతిష్ఠ చేసి 2 సంవత్సరాలు అయిన సందర్భంగా శ్రావణ మాసం పౌర్ణమి రోజున ఈ యొక్క ప్రతిష్ఠ కార్యక్రమాన్ని 2వ వార్షికోత్సవంగా చేస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమంలో ఈరోజు ఉదయం నుంచి అమ్మవారికి అభిషేకాలు, విశేషమైనటువంటి పూజలు మరియు ఇప్పుడు మన మహిళమ్మల కుంకుమ పూజలు చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా అందరూ భక్తులు కలిసి వస్తున్నారు. అందరి యొక్క నేతృత్వంలో చేస్తూ ఉన్నాం. కాబోయే చైర్మన్గా శ్రీ దొరిగే శంకర్రావు గారు, అట్లాగే ఈ గ్రామంలో ఈ వాడకట్టులో పెద్ద అయినటువంటి మాసిరెడ్డి బాబారావు గారు, అట్లాగే ఈ వార్డులో పెద్ద మనిషి గోరగంటి శివకోటేశ్వరరావు గారు, అట్లాగే శ్రీరామశెట్టి సాంబరావు గారు, అట్లాగే శివాజీ కోటేశ్వరరావు గారు, మరియు దొరిగే శ్రీనివాసరావు గారు, దొరిగే వెంకటేష్ గారు, ఈ అందరి నేతృత్వంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చక్కగా ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం మన తొలేకాటి పండుగ కూడా చక్కగా కార్యక్రమాలు చేశాం. కొండ మీద రామలింగేశ్వర స్వామి, కొండ కింద అంకాలమ్మ తల్లి, వినుకొండ టౌన్కి 2 ప్రాముఖ్యత కలయి. కొండ మీద రామలింగేశ్వర స్వామి, కొండ కింద అంకాలమ్మ తల్లి. యాదృచ్ఛికంగానే కొండ మీద ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామిని కూడా అమ్మవారి ప్రతిష్ఠ రోజే
తొలగించడం జరిగింది. గుడి కూడా పునర్నిర్మాణం జరుగుతూ ఉంది. అట్లాగే కింద ఉన్నటువంటి ఈ గుడిని కూడా మేము పునర్నిర్మాణం చేశాం. ఈ ఆటికి 2 సంవత్సరాలు పూర్తయింది. అట్లాగే ఈ యొక్క గుడి బాగా అభివృద్ధి చెందాలని అందరూ కోరుకుంటూ, ఇంకా ఈ గుడికి చుట్టూ ప్రహరీ గోడలు మరియు లోపల కాంక్రీటు వేసి చక్కగా వచ్చే భక్తులకి అసౌకర్యం లేకుండా చక్కగా ఉండాలని కోరుకుంటూ, అట్లాగే టాయిలెట్స్ కూడా నిర్మించాలని కమిటీ వాళ్ళందరం నిర్ణయించాం. కావున భక్తులు మీరు ఇదంతా గ్రహించి ఈ యొక్క చుట్టూ ప్రహరీ గోడలకు మరియు లోపల కాంక్రీట్కు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారని మరీ ప్రార్థిస్తూ, ఈ యొక్క అంకాళమ్మ తల్లి దేవస్థానం కమిటీకి జరిగే శంకర్రావు గారిని నియమించినందుకు మన ప్రీతమ శాసనసభ్యులైనటువంటి జీవి ఆంజనేయులు గారికి మరీగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ గుడి అభివృద్ధికి ఎంతో చేయించినటువంటి ఆంజనేయులు గారు ఈ యొక్క చుట్టూ ప్రహరీ తమ వంతు సహాయ సహకారాలు అందిస్తారని మరీ ప్రార్థిస్తాము. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్పాల్ ఆధ్వర్యంలో ఆదివారం వినుకొండ పట్టణంలో హలో మాల చెలో ఢిల్లీ కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 19 నుంచి 21 వరకు ఢిల్లీలో జరగబోయే కార్యక్రమానికి రాష్ట్రంలోని మాలలందరూ పెద్ద సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ ను రద్దు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం దేశంలో కులగణన జరగాలని గోదా జాన్పాల్ డిమాండ్ చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో మాలల జనాభా ఎంతో లెక్క తేల్చాల్సిన అవసరం ఉందని కోరారు. గతంలో పనిచేసిన అనుభవం ఆధారంగా బేతం దేవానంద్ను నియోజకవర్గం వర్కింగ్ అధ్యక్షుడిగా నియమించి నియామక పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గుడిపుడి ఏసిరత్నం, ఉపాధ్యక్షులు కొండ్రు విజయ్, నియోజకవర్గ అధ్యక్షులు కీర్తిపాటి వెంకటేశ్వర్లు, పట్టణ అధ్యక్షులు రాయన చిన్నతో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు పల్నాడు జిల్లా వినుకొండ పట్టణ కేంద్రంలో మాల మహానాడు జిల్లా నాయకులు అలాగే నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో ప్రధానంగా ఈ దేశంలో ఉండబడేటటువంటి ఎస్సీల్లో మాలామాదిగలను విడగొట్టడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్నినటువంటి కుట్రలో భాగంగా ఏదైతే ఈ దేశంలో ఉండబడేటటువంటి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఉందో ఆ యొక్క సుప్రీంకోర్టు గతంలో రాష్ట్రాల వారీగా వర్గీకరణ చేయడానికి వీల్లేదని చెబితే అదే సుప్రీంకోర్టు ద్వారా నేడు కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లో వర్గీకరణ చేయడానికి సూచనలు ఇచ్చినటువంటి విధానాన్ని దేశవ్యాప్తంగా ఉండబడేటటువంటి మాలలు వ్యతిరేకిస్తా ఉన్నాం. దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెజారిటీగా ఉండబడేటటువంటి మాలల్ని అణగదొక్కుతూ మాదిగలకు పెద్దపీట వేసే దిశగా ఈ రాష్ట్రంలో ఉండబడేటటువంటి మాలల జనాభాను తగ్గిస్తూ అలాగే సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి తీర్పులో భాగంగా 2021 జనాభా లెక్కలు వేయాలని, మాలల యొక్క కులగణన జనాభా ఎంతో తేల్చాలని, అలాగే వెనుకబడినటువంటి వర్గాలను గుర్తించాలని కోర్టు తీర్పిస్తే ఇచ్చినటువంటి తీర్పుని పక్కన పెట్టి ఈ రాష్ట్రంలో ఏదైతే 1 మెన్ కమిషన్ పర్యటించినటువంటి 1 మెన్ కమిషన్ కి వందల వేలాది ఫిర్యాదులు వస్తే కేవలం మాదిగలు ఇచ్చినటువంటి ఫిర్యాదులను మాత్రమే ఆదేశాలు మాదిగలు ఇచ్చిన ఫిర్యాదులు మాత్రమే ఈరోజు పరిగణలోకి తీసుకొని ఈరోజు శాసనసభ్యులుగా ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో ఉండబడేటటువంటి శాసనసభ్యులు ఉండబడేటటువంటి 15% రిజర్వేషన్ ని 18% రిజర్వేషన్ పెంచాలని వాళ్ళు ప్రపోజల్ పెట్టినప్పటికీ కూడా వాటిని అన్నింటినీ తుంగలో తొక్కి నేడు వర్గీకరణకు ఆర్డినెన్స్ తెచ్చినటువంటి విధానాన్ని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు గోల్లార్న కుమార్ గారి నాయకత్వంలో వ్యతిరేకిస్తూ ఈ నెల 19 నుండి 21 వరకు ఢిల్లీలో ఏదైతే పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయో ఆ పార్లమెంట్ సమావేశాల్లో జంతర్ మంతర్ వద్ద ధర్నాను ప్రకటించడం జరుగుతుంది. ధర్నా ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏదైతే డివై చంద్రచూడ్ రాజ్యాంగ ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్స్ బిల్లుని ప్రతిపాదన పెట్టి ఆ రోజు సుప్రీంకోర్టు తీర్పు సూచనలు ఇచ్చిందో ఆ సూచనల వ్యతిరేకంగా మరొకసారి సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలు పునరాలోచించాలని, అలాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థలన్నీ కూడా ప్రైవేటు పరంగా చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రైవేటు పరమైనటువంటి సంస్థల్లో ప్రైవేటు రంగాల్లో రిజర్వేషన్ కల్పించాలని మాల మహానాడు డిమాండ్ చేస్తా ఉంది.
అలాగే 15% రిజర్వేషన్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో 20% రిజర్వేషన్ పెంచే దమ్ము కేంద్ర ప్రభుత్వానికి ఉందా, నరేంద్ర మోడీకి ఉందా అని బాలమోహనాడుగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక మాదిగ కులానికి సంబంధించిన మీటింగ్ లో మాదిగ కులానికి మీటింగ్ కి ఈ దేశ ప్రధాని అయి ఉండి మాదిగల మీటింగ్కి వచ్చి మాదిగలకు మద్దతు తెలిపి మాలలను అడగదొక్కి వర్గీకరణకు మద్దతు తెలిపినటువంటి నరేంద్ర మోడీని హెచ్చరిస్తా అడుగుతా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. 15% రిజర్వేషన్ ని 20% కి పెంచే దమ్ముందా నువ్వు వర్గీకరణ చేయడానికి? లేదు, కేంద్రంలో మేము ఉన్నాము, పార్లమెంట్ లో మీ మెజారిటీ సభ్యులు ఉన్నారు కదా, పార్లమెంట్ పెట్టే దమ్ముందా వర్గీకరణ విషయాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ప్రశ్నిస్తా ఉన్నాం. అలాగే ఈ దేశంలో ఎస్సీ ఎస్టీలకు వజ్రాయుధంగా ఉండబడినటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని నీరుగార్చడానికి కుల ఉన్మాదంతో మత ఉన్మాదంతో ఉండబడినటువంటి బీజేపీ ప్రభుత్వం 2014లో ఈ యొక్క అట్రాసిటీ చట్టాన్ని నీరుగార్చడానికి తీసుకొచ్చినటువంటి 41 నోటీసులు, ఎస్సీ ఎస్టీ చట్టాన్ని కేసు నమోదు చేయగానే 41 నోటీసులు ఇచ్చి ముద్దాయిని వెంటనే రిలీజ్ చేస్తా ఉన్నారు. దీన్ని నోటీసులు ఇవ్వకుండా ఉండాలి, 9th షెడ్యూల్లో చేయాలని బాలమోహనాడుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ డిమాండ్ లో భాగంగా రాష్ట్రంలో ఉండబడినటువంటి ప్రతి పల్లెని కదిలిస్తాం, ప్రతి మాల పల్లెని కదిలిస్తాం, ప్రతి మాల యువకుడిని మాలల్ని చైతన్యం చేసినటువంటి నేపథ్యంలో ఈ రోజు వినకొండ నియోజకవర్గంలో గతంలో కమిటీలో పనిచేసి పట్టణ కమిటీగా నేడు నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పదవి బాధ్యతలు తీసుకున్నటువంటి బేతం దేవానందని బాలమోహనాడు రాష్ట్ర కమిటీ నుండి, జిల్లా కమిటీ నుండి, నియోజకవర్గ కమిటీ నుండి అభినందిస్తూ రానున్న రోజుల్లో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పనిచేయాలని, అలాగే జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఏ పిలుపునిచ్చినా వర్గీకరణ వ్యతిరేక పోరాటంలో భాగస్వాములు అవ్వాలని, పెండింగ్ ఏదైనా కమిటీలు వేయాల్సి ఉంటే ఆ కమిటీలని నిరంతరం పనిచేయడానికి మాలల జాతి పక్షాన అంబేద్కర్ ఆలోచన విధానంతో జాతీయ కమిటీ రాష్ట్ర కమిటీ మేరకు పిలుపు మేరకు పనిచేయాలని బేతం దేవానందకి పిలుపునిస్తూ నూతనంగా పదవి తీసుకున్నటువంటి ఆ వ్యక్తికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈ రోజు ఢిల్లీకి సంబంధించినటువంటి 19 నుండి 21 వరకు ఏదైతే ఢిల్లీకి పిలిపించామో ఆ ఢిల్లీకి ఈ ప్రాంతం నుండి, రాష్ట్రం నుండి వేలాదిగా మాలలు తరలి రావాలని ఏదైతే ప్రతిపాదించిన డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లు నెరవేరే వరకు 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల కూకటి వేళను పెగిలించేస్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.